రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పు వల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు వల్ల పాపం కాంగ్రెస్ పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇబ్బంది పడుతున్నాడు. తుమ్మల నాగేశ్వరరావుకు డ్యామేజ్ అవుతుంది. తుమ్మల బాధ ఏందనేది కూడా నేను చెప్తా. ఎందుకు మంత్రి పదవి వద్దంటున్నాడు, ఆ శాఖ ఎందుకు వద్దంటున్నాడు అనేది కూడా నేను చెప్తా. ఇంకో బాధ ఏంది, పంట బోనస్ చక్కగా వస్తలేవు. పంట బోనస్ కూడా తుమ్మల కదా, వ్యవసాయ శాఖ మంత్రి. వ్యవసాయం మొత్తం, వ్యవసాయ శాఖకు ఫార్మర్ మినిస్టర్ మొత్తం, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మలకు సంబంధించే. కాబట్టి రైతు బంధు రాకపోయినా తుమ్మల నాగేశ్వరరావుని తిడుతున్నారు, పంట బోనస్ రాకపోయినా తుమ్మల నాగేశ్వరరావుని తిడుతున్నారు, రుణమాఫీ కాకపోయినా తుమ్మలను తిడుతున్నారు. యూరియా బత్తాలు పంచాయతీ అయింది పెద్ద ఎత్తున. యూరియా బత్తాల కోసం లైన్లో నిల్చున్నారు రైతులు, చెప్పులు లైన్లో పెట్టిరు. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు పైన పెద్ద ఎత్తున కోప్పడ్డారు, తుమ్మల నాగేశ్వరరావును విమర్శలు చేసిరు. తుమ్మల నాగేశ్వరరావు పైన రకరకాల పంచాయతీ అయింది. రీజన్ ఏంది? ఒకటే రీజన్, తుమ్మల నాగేశ్వరరావు పర్ఫార్మెన్స్ బాగాలేదు, తుమ్మల నాగేశ్వరరావు మంచిగా పనిచేస్తలేడు, తుమ్మల నాగేశ్వరరావు ఫెయిల్ అయిపోయింది అనేది కదా పెద్ద చర్చ, అదే కదా. కాబట్టి ఈ రైతులకు సంబంధించిన వ్యవహారంలో, వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవహారంలో ఏ లోపం జరిగినా తుమ్మలనే తిడుతురు, తుమ్మల పైన విమర్శలు చేస్తున్నారు. ఇంకోటి, రైతులకు సబ్సిడీ రాలే, తుమ్మల నాగేశ్వరరావు ఇస్తలేడు అంటున్నారు. కౌలు రైతులకు పైసలు రాలే, తుమ్మల నాగేశ్వరరావు ఇస్తలేడు అంటున్నారు. రైతు కూలీలకు పైసలు రాలే, తుమ్మల నాగేశ్వరరావు ఇస్తలేడు అంటున్నారు. రైతులకు కొంతమందికి పట్టాలు రాలే, పాస్బుక్లు రాలే, తుమ్మల నాగేశ్వరరావు చేస్తలేడు అంటున్నారు. అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి ఏ పంచాయతీ నడిస్తే తుమ్మల తుమ్మల తుమ్మల. మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పంచాయతీ కూడా వ్యవసాయమే. వడ్లు కొంటలేరు, తుమ్మల నాగేశ్వరరావు వడ్లు కొంటలేరు అని అంటారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు, ఎందుకు వడ్లు కొంటలేరు, ఇక్కడ తుమ్మలనే తిడుతారు. అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద సమస్య వ్యవసాయ శాఖ. రైతు బంధు సమస్య, రుణమాఫీ సమస్య, పంట బోనస్ సమస్య, వడ్లు కొనకపోవడం సమస్య, ఆ తర్వాత యూరియా బత్తాలు సమస్య. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే తెలంగాణలో పెద్ద ఇష్యూ స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి వ్యవసాయ శాఖ. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, రైతులు పంట పండించేటటువంటి పొలాలకు నీళ్లు కూడా పోతలేవు. సమస్య తుమ్మల. తుమ్మల ఏం చేస్తున్నాడు, తుమ్మలనే కదా వ్యవసాయ శాఖ మంత్రి, మరి ఆయన ఎందుకు పట్టించుకుంటలేడు? ఇదే పెద్ద చర్చ. పాపం తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పలేకపోతున్నాడు, బయట తిరగలేకపోతున్నాడు. ఆయనకు కూడా బాధ అనిపిస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు కూడా బాధ ఉన్నది, రైతు బంధు ఇస్తలేరనే బాధ ఉన్నది, రైతుల రుణాలు మాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదనే బాధ ఉన్నది, పంట బోనస్ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదనే బాధ ఉన్నది, రైతులు పంట పండించే పంటకు నీళ్లు పోతలేవనే బాధ ఉన్నది. తుమ్మలకు కూడా ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ తుమ్మల ఏం చేయగలుగుతాడు? తుమ్మల నాగేశ్వరరావు జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చేది ఉంటే ఎప్పుడే ఇస్తుండే, కానీ అట్లా కాదు కదా. రైతు బంధు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయించాలి, రుణమాఫీ చేయాలంటే రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయించాలి, పంట బోనస్ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయించాలి. రేవంత్ రెడ్డి ఏం పని చేయకపోతే తుమ్మలకు బ్యాడ్ నేమ్ వస్తుంది.